ఈ రోజు వీడియోలో నేను నిన్న MT-15 బైక్ని అయితే సర్వీసింగ్ ఇచ్చాను కదా, ఫోర్త్ సర్వీస్ అనమాట. సో ఫోర్త్ సర్వీస్ అయితే అయిపోయింది, కంప్లీటెడ్గా అయితే వాళ్ళు చేసేసినారు అనమాట. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఫోర్త్ సర్వీస్ తర్వాత మన MT-15 బైక్ అనేది పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈరోజు వీడియోలో ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇది ఒక వ్లాగ్ అయితే చేస్తాను అనమాట పర్ఫార్మెన్స్ గురించి. వీడియో కన్నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే నేను ఇంతమందికి ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్ ఈ మూడు కూడా వీడియోస్ చేసినాను అనమాట. సో బిఫోర్ ఫస్ట్ సర్వీస్తో బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్, బిఫోర్ సెకండ్ సర్వీస్, ఆఫ్టర్ సెకండ్ సర్వీస్, బిఫోర్ థర్డ్, ఆఫ్టర్ థర్డ్. సో ఇవన్నీ వీడియోస్ అయితే చేసినాను బండి పర్ఫార్మెన్స్ గురించి అయితే. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మాత్రం నేను డిస్క్రిప్షన్లో వీడియోస్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే ఆ వీడియోస్ అక్కడ నుంచి అయితే చూడొచ్చు. బిఫోర్ ఫస్ట్ అంటే బండి సర్వీసింగ్ ముందు ఎలా పర్ఫార్మెన్స్ ఉందో, ఆఫ్టర్ సర్వీస్ తర్వాత ఎలా పర్ఫార్మెన్స్ ఉందని కూడా వీడియోస్ అయితే చేసిన కదా. సో మీకు ఎవరైనా ఆ వీడియోలో కనుక చూడాలనుకుంటే మాత్రం ఆ వీడియోలో అయితే చూసేయండి. ప్రజెంట్ అయితే నేను ఆఫ్టర్ ఫోర్త్ సర్వీస్ వీడియో అయితే రికార్డ్ చేస్తాను అనమాట. ఆఫ్టర్ చెప్తాను మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్తాను ఈ వీడియోలో. హలో బ్యాక్ టు మై హలో మై బ్యూటిఫుల్ పీపుల్స్, hello busy people, welcome back to my channel. आदित्य कुमार 6th क्लास में पढ़ते हैं। 6th क्लास में पढ़ते हो, ठीक है. ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है? कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन। अरे सब्जेक्ट विषय इंग्लिश। సో ఈరోజు వీడియోలో నేను చెప్పాను కదా నిన్న మనకి బైక్ అయితే అరే చిన్నారా నాయన హెల్మెట్ కూడా లేదు దీనికి. ఏంటి అంటే నిన్న మనకి MT-15 ఫోర్త్ సర్వీస్ అయితే అయిపోయింది కదా. సో నేను దాని గురించి రివ్యూ అయితే ఇస్తాను చెప్పాను. సో ఏంటి అంటే ఇప్పుడు ఇదైతే టెస్ట్ డ్రైవ్ అయితే చేసిన నేను MT-15 లైక్ ఇప్పుడు ఫోర్త్ సర్వీస్ అయిపోయింది కదా, ఒకసారి అయితే డ్రైవ్ అయితే చేసిన. సో ఇప్పుడు నాకైతే ఏమనిపించింది అయితే ఇప్పుడు చెప్తానన్నమాట. సో ఆఫ్టర్ MT-15 ఫోర్త్ సర్వీస్ తర్వాత బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే ఈ వీడియోలో మీకు ఇప్పుడు చెప్తాను. సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం మనం. సో మెయిన్గా వచ్చేసి ఏంటి అంటే సో గాయ్స్ MT-15 ఫోర్త్ సర్వీస్ అయిపోయింది కదా. సో ఇక్కడ మేజర్గా మనకి ఏంటి అంటే ఇది చెప్పాలంటే జనరల్ సర్వీస్ లెక్కనే అనమాట. మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది MT-15 ఫోర్త్ సర్వీసెస్ వరకు. బట్ టోటల్లీ మనకి 8 సర్వీసెస్ ఉంటాయన్నమాట. సో అందులో 4 వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అండ్ 4 వచ్చేసి మనకి ఏమంటారు దాన్ని లేబర్ ఛార్జ్ అనేది పడతాయి అనమాట. వాళ్ళకి ఎవరైతే రిపేర్ చేస్తారో వాళ్ళకి మనం ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మిగతా అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. బిఫోర్ 4 సర్వీసెస్ అయితే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జరుగుతాయి అన్నమాట. అంటే మనం ఈ ఆయిల్ చేంజ్ కానీ అండ్ ఆయిల్ ఫిల్టర్స్, ఎయిర్ ఫిల్టర్స్ ఇవన్నీ చేంజ్ చేసినందుకు మనీ అయితే తీసుకుంటారు. బట్ మనకి ఏంటి అంటే సర్వీస్ ఛార్జ్ అనేది ఫ్రీ అవుతుంది అన్నమాట. సో అది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడు అయిపోయింది కదా ఫోర్త్ సర్వీస్. సో బిఫోర్ సర్వీస్ అనేది నా బైక్ అయితే ఎలా ఉందో ఈ వీడియోలో చెప్తాను. ఓకే, సో ఆఫ్టర్ తర్వాత ఎలా ఉంది, ఆఫ్టర్ సర్వీసింగ్ తర్వాత ఫోర్త్ సర్వీసింగ్ తర్వాత ఎలా ఉందని చెప్తాను. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే బిఫోర్ ఫోర్త్ సర్వీస్ కదా. సో బిఫోర్ ఫోర్త్ సర్వీస్ ఏంటంటే నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే పికప్ అనేది పడిపోయింది. సో అబ్సల్యూట్లీ ఏ బైక్ అయినా కూడా బిఫోర్ సర్వీస్ అంటే సర్వీస్ దగ్గరికి వచ్చినప్పుడు పికప్ అనేది పడిపోతుంది. సో ఇందులో కూడా అదే జరిగింది. బట్ నాకు మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ప్రాబ్లం మేజర్గా వచ్చి మనకి ఇది ఉంటుంది కదా ఫస్ట్ గేర్లో. సో మనం బైక్ స్టార్ట్ చేయగానే కొంచెం ముందుకి వెళ్ళగానే మనకి ఇది లైక్ ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇంజన్ ఆఫ్ అయిపోతుంది అట్లా. సో బైక్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, కొంచెం దూరం వెళ్ళగానే ఆఫ్ అయిపోతుంది. స్టార్టింగ్లో ఫస్ట్ గేర్లో ఆఫ్ అయిపోతుంది. సో అదొకటి నోటీస్ చేసిన నేను. అండ్ ఇంకోటి ఏంటి అంటే నాకైతే ఈ రెండే అనిపించినాయి అన్నమాట. అంటే మేజర్లీ వచ్చేసి బైక్ అప్పుడప్పుడు అయిపోవడం అండ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, మనకి పికప్ అనేది తగ్గిపోయింది అన్నమాట. సో ఇదొకటి. ఇవి రెండు నాకు మేజర్గా అయితే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే వైబ్రేషన్స్. సో ఇంకా తెలిసిందే కదా మనకి ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ అనేది ఉంటుంది. సో ఇదొకటి. ఓకే, సో బట్ ఆఫ్టర్ ఫోర్త్ సర్వీస్ తర్వాత నాకు ఏంటి అంటే బండి అయితే చాలా స్మూత్ అయిపోయింది అండ్ పర్ఫార్మెన్స్ కూడా పెరిగిపోయింది, పికప్ కూడా పెరిగింది. సో బండి అయితే స్మూత్ అయిపోయింది అనమాట. తర్వాత పికప్ కూడా పెరిగిపోయింది. సో నాకైతే నార్మల్గా కొంచెం బండి పికప్ అయితే వస్తుంది ఇప్పుడు. సో అదొకటి. అండ్ వెళ్ళడం పర్ఫార్మెన్స్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇదైతే నాకైతే ఓకే అనిపించింది ప్రజెంట్ అయితే.
సో చెప్పాలి అంటే ఇవన్నీ అన్ని బైక్స్లో కామన్ థింగ్ ఇది అన్నమాట. మరి ఆఫ్టర్ 4th సర్వీస్ తర్వాత మనకైతే ఇట్లా ఉంది. బట్ నేను ఇంకా చూడాల్సి ఉంటుంది, ఇంకా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది, ఇంకా తిరగాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఏంటి అనేది అప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను నిన్న చేయించిన కాబట్టి సర్వీస్ అండ్ ఈరోజు మొత్తం మార్నింగ్ అంతా తిరిగిన వచ్చేసి ఇప్పుడు అయితే మీకైతే వీడియో చేస్తున్నాను అన్నమాట. అది ఒక్క నిమిషం. మీరు చూసుకుంటే వ్యూ చూడండి ఎంత బాగుందో. వా బాబా పీస్ ఆఫ్ ప్లేస్. సో ఇది ఫైనల్గా వచ్చేసి సో మనకి బైక్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ప్రజెంటు. చూడాలి మనం అయితే మనం పర్ఫార్మెన్స్ ముందుకి ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇంకొచ్చేసి నాకు ఇంకొక 2000 కిలోమీటర్స్ తర్వాత నేను చైన్ ప్యాక్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. చైన్ ప్యాక్ అయితే మొత్తము ఎవ్రీ 15,000 కిలోమీటర్స్కి అయితే చైన్ ప్యాక్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు తెలిసింది ఆటోమేటిక్గా చైన్ అయితే అరిగిపోతుంది ఈజీలీ. మనం తిరుగుడికి ఆటోమేటిక్గా అరిగిపోతుంది. అండ్ ఇది వర్షాకాలం కాబట్టి చైన్లో ఉన్న ఆయిల్ కూడా తొందరగా వర్షానికి పోతుందన్నమాట. సో దానివల్ల మనకి ఆయిల్ పోయి మనకి చైన్ అనేది అరుగుతుంది. చైన్ ప్యాక్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే 13,000 కిలోమీటర్స్ అయింది. సో 13,000 కిలోమీటర్స్కి సర్వీస్ కదా. సో నెక్స్ట్ అయితే చైన్ ప్యాక్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక అదొకటి చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ఇప్పుడు 13 కదా, నాకు తెలిసినంత వరకు 17,000 కిలోమీటర్స్కి ఇంకో సర్వీస్ ఉంటుంది. ఇట్లా అన్నమాట. సో ఇది గైస్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. Thank you so much, guys. కానీ ప్లేస్ మాత్రం క్రేజీ ఉంది ఇది.